నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నరేష్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. ఆ సభల్లో అంతా ఆయనే. చంద్రబాబు తీరుపై ఆశ్చర్యపోతున్న టీడీపీ శ్రేణులు. పవన్ కళ్యాణ్ డిమాండ్లు పట్టించుకొని అధికార పార్టీ. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్కు ఇంటిపోరు. తమిళనాడులో కొత్త దీపం. కారిడార్లోకి ఎంటర్ అయి ఆ డీటెయిల్స్ చూద్దాం. చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ గెస్ట్. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడైనా ఆయనదే అత్యుత్తమ స్థానం. అందరూ మాట్లాడాక చీఫ్ గెస్ట్ మాట్లాడడం సాధారణంగా సభ నిర్వహణలో ఆనవాయితీ. కానీ ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు స్టైల్ మాత్రం దీనికి విరుద్ధం. జన్మభూమి సభల్లో చంద్రబాబు కొత్త స్టైల్. సభ నిర్వహణంతా ఆయన చేతుల మీదుగానే. సభ అధ్యక్షత వహించేందుకు మంత్రులు ఎమ్మెల్యేలకు దక్కని ఛాన్స్. 3 గంటల పాటు సోలో రోల్. తననే గుర్తుపెట్టుకోవాలని జనానికి పిలుపు. ఈ నెల 2 నుంచి ఏపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంచుకున్న గ్రామంలో పర్యటించి స్థానికులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సభల ద్వారా చంద్రబాబు ఈసారి పబ్లిసిటీ ప్లాన్ను అమలు చేస్తున్నారు. కార్యక్రమం జరిగినంతసేపు తాను మాత్రమే టీవీల్లో కనిపించాలన్న కుతూహలంతో కొత్త స్కీమ్ డిజైన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ఆయన అన్నీ తానై ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనే యాంకర్, ఆయనే అధ్యక్షుడు, ఆయనే నిర్వాహకుడు, ఆయనే చీఫ్ గెస్ట్. అన్ని రోల్స్ ఆయన ఒక్కరే చేస్తున్నారు. సభ ప్రారంభం నుంచి సీఎం చంద్రబాబు లీడ్ రోల్ తీసుకుని ప్రజలతో చర్చించడం, అధికారులను ప్రశ్నించడం, తిరిగి తను ప్రసంగించడం చేస్తున్నారు. ప్రసంగంలో ఇంకో విచిత్రం ఏంటంటే జనం పదే పదే తనను గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నారు. లైటు వేసినా, పింఛన్ తీసుకున్నా, ఇలా ఏ పని చేసినా ఖచ్చితంగా ఆ సందర్భంలో తనను గుర్తు చేసుకోవాల్సిందేనని నిండు సభల్లో ఆదేశిస్తున్నారు సీఎం. జన్మభూమి సభల్లోనే కాదు, పోలవరం కాంక్రీట్ పనుల శంకుస్థాపనలోనూ చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. సభ అంతా ఆయనే నిర్వహించారు. అధికారుల సన్మానాలకు కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వైఖరి చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, సీఎం చంద్రబాబే మొత్తం అన్ని పాత్రలు పోషిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కేబినెట్ మీటింగుల్లో ఎలాగో మంత్రులకు మాట్లాడే ఛాన్స్ సీఎం చంద్రబాబు ఇవ్వడం లేదని ప్రచారం ఉంది. ఇప్పుడు బహిరంగ సభల్లోనూ సీఎం అదే స్టైల్ అమలు చేస్తుండటంతో టీడీపీ నేతలే ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి మధ్య రిలేషన్ అందరికీ తెలిసిందే. టీడీపీ ప్రభుత్వంలో గంటా మంత్రి అయినా చిరంజీవికి ఆయన అత్యంత ఆప్తుడు. అలాంటి మంత్రి గంటా చిరంజీవి కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? చిరంజీవిని బాధ పెట్టకుండా చేసేందుకు గంటా ఏం చేశారు? ఖైదీ నెంబర్ 150 సినిమా ఫంక్షన్లో కనిపించని గంటా. చిరంజీవి ఆహ్వానించిన గైర్హాజరు. చంద్రబాబుకు భయపడి ఆగిపోయిన గంటా. తెలివిగా తన మిత్రులను పంపిన గంటా. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హాజరైన మంత్రులు కామినేని, ప్రత్తిపాటి. గంటా, కామినేని, ప్రత్తిపాటి మధ్య చిన్నప్పటి నుంచి స్నేహం. బాబు టార్గెట్ నుంచి తప్పించుకునేందుకు గంటా స్కెచ్. ఫంక్షన్కు హాజరైన మాట్లాడని కామినేని, ప్రత్తిపాటి. మంత్రి గంటా శ్రీనివాస్ చిరంజీవి కుటుంబానికి చెందిన ఏ ఫంక్షన్ అయినా మిస్ అవ్వకుండా హాజరవుతారు. ప్రజారాజ్యం పార్టీ అనుబంధం ఇప్పటికీ చిరంజీవితో ఆయన కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఏం చెప్తే ఆ పని చేయడానికి గంటా సిద్ధమన్నది బహిరంగ రహస్యమే. అలాంటిది గంటా శ్రీనివాస్ ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కనిపించలేదు. చిరంజీవి స్వయంగా మంత్రి గంటాను పిలిచినా ఆయన గైర్హాజరయ్యారు. కొద్ది రోజుల కిందట జరిగిన చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సినిమా ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హాజరైన మంత్రి గంటా ఎందుకిలా చేశారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది. మంత్రి గంటా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అని అనిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో మంత్రి గంటాను సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. తన సామాజిక వర్గంలో గంటా బలపడే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో పలుమార్లు ప్రశ్నించారు కూడా. గంటా పుట్టినరోజు వేడుకలు విజయవాడలో జరిగినప్పుడు ఇంత ఆర్భాటం అవసరమా అని కామెంట్ చేశారు. విశాఖ ఫిలిం క్లబ్ భూమి విషయంలోనూ చంద్రబాబుతో గంటాకు వివాదం ఏర్పడింది. ఇంతలోనే 196 కోట్ల రుణం ఎగ్గొట్టినందుకు మంత్రి గంటా శ్రీనివాస్ ఆస్తులు, ఇతర డైరెక్టర్ల ఆస్తులు ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని గంటాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి సినిమా ఫంక్షన్కు వెళితే సీఎం కోపం పెరుగుతుందనే అనుమానంతో గంటా భయపడి ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు తన అత్యంత సన్నిహిత మంత్రులైన కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావును గంటా ఈ ఫంక్షన్కు పంపినట్టు సమాచారం. గంటా, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ముగ్గురు క్యాబినెట్లో మంత్రులు. ఫంక్షన్కు హాజరైన మంత్రులు పుల్లారావు, కామినేని శ్రీనివాస్ మాట్లాడకుండా కేవలం విషెస్ మాత్రమే చెప్పారు. ఇలా చిరంజీవి సినిమా ఫంక్షన్కు ఏపీ క్యాబినెట్ రాజకీయాలకు అనూహ్యమైన లింక్ ఏర్పడింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు ఇంటి పోరు తలనొప్పిగా మారింది. ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నగర పంచాయతీ చైర్మన్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారారు. చైర్మన్ను పార్టీ నుంచి గెంటేయలేక, ఆయన చేస్తున్న పనులకు మద్దతుగా నిలవలేక ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకా హుజూరాబాద్లో ముసలం మొదలైంది. స్వపక్షానికి చెందిన ముఖ్యనేత విపక్షంలా వ్యవహరిస్తుండటంతో టీఆర్ఎస్లో ఆందోళన నెలకొంది. హుజూరాబాద్ నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ టీఆర్ఎస్కు పంటి కింద రాయిలా మారారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచిన విజయ్ కుమార్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఈటెల రాజేందర్ ఆశీస్సులతో నగర పంచాయతీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. కానీ కొంతకాలంగా ఆయన చేస్తున్న పనులు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హుజూరాబాద్లో చేపట్టిన అభివృద్ధి పనుల టెండర్లలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు అధికార విపక్షాల మధ్య దుమారం రేపింది. పార్టీ, ప్రజాప్రతినిధుల నిర్ణయాలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో చైర్మన్ ముందుకు వెళ్తుండటంతో ప్రజలు ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు మంత్రి ఈటెల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఈటెల రాజేందర్ గతంలో ఓసారి చైర్మన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా చైర్మన్ తీరులో మార్పు ఏమాత్రం రాలేదు. దీంతో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, చైర్మన్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఓ ప్రార్థనా మందిరం ప్రహరీ గోడ తొలగించాలని నగర పంచాయతీ చైర్మన్ ఆదేశాలతో కమిషనర్ నోటీస్ జారీ చేయడం వివాదాస్పదమైంది. పరిస్థితి సీరియస్గా మారి పార్టీపై ప్రభావం పడే పరిస్థితి ఉత్పన్నమైంది. దీనిపై మంత్రి జోక్యంతో కలెక్టర్ స్పందించి కూల్చివేతను తాత్కాలికంగా నిలిపేయించారు. గత 5-6 నెలలుగా మున్సిపల్ చైర్మన్ తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అదనుగా చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఈ మధ్య హుజూరాబాద్ వెళ్లగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. విజయ్ కుమార్ను పార్టీ నుంచి బహిష్కరించే సాహసం చేయలేక, చైర్మన్ పదవి నుంచి తొలగించే అవకాశం లేక టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. చైర్మన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తే వెంటనే కాంగ్రెస్లో చేరతారని, ఉన్నపళంగా నగర పంచాయతీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందని అనుమానిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. చైర్మన్ను ఇరకాటంలో పెట్టేందుకు మంత్రి ఆదేశాలతో అధికారులు నగరంలో చేపట్టిన పనులపై విచారణ చేపడుతున్నారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్. నీతులు చెప్పేందుకే ఉంటాయని మరోసారి రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చట్టం ముందు అందరూ సమానులేనని పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు తన వారి కోసం చట్టాన్ని చుట్టంగా మార్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద్వనీతి మరోసారి బయటపడింది. సొంత పార్టీ నాయకుల వ్యవహారాలపై ఒకలా, విపక్ష నాయకుల వ్యవహారాలపై మరో విధంగా స్పందిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే చంద్రబాబు చట్టాన్ని తనకు, తన పార్టీ నేతలకు చుట్టంగా మార్చేస్తున్నారు. టీడీపీ నాయకులు బహిరంగంగా తప్పు చేసినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. అదే ప్రతిపక్ష నాయకులు ఏ తప్పు చేయకపోయినా వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే చాలు లేనిపోని సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమాస్తులను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధారాలతో బయటపెట్టారు. దీనిపై విచారణ జరిపించాల్సిన ముఖ్యమంత్రే ప్రతిపక్ష ఎమ్మెల్యేలైన కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి వెంకటరెడ్డిలను తప్పుడు కేసులతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వారు మళ్లీ నోరు ఎత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా డీజీపీని ఆదేశించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పట్టపగలే తన రివాల్వర్తో గుడివాడ క్లబ్లో కాల్పులకు తెగబడ్డారు. ఆ రివాల్వర్కు లైసెన్స్ కూడా లేదు. లైసెన్సు లేని తుపాకీ చేతపట్టుకుని కాల్పులు జరిపి మిస్ఫైర్ అయిందని రివాల్వర్ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కనీస విచారణ కూడా జరపలేదు. ఈ సంఘటన తర్వాత సీఎంను కలిసిన రావి తమ మధ్య కాల్పుల వ్యవహారం ప్రస్తావనకే రాలేదని ధైర్యంగా చెబుతున్నారు. ఇది జరిగి 2 రోజులు గడవక ముందే ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ హరిత రిసార్ట్స్ సిబ్బందిపై మద్యం మత్తులో దాడికి దిగారు. ఇలా టీడీపీ నేతలు ఒకరితో ఒకరు పోటీపడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా సీఎం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వీటి నుంచి జనం దృష్టి మరల్చేందుకు వారిని పిలిచి మందలించినట్లు లీకులిస్తున్నారు. తప్పు చేసిన సొంత పార్టీ నేతలను బాబు మందలించకపోగా పైపెచ్చు వారిని వెనకేసుకొస్తున్నారు. బాబు తీరుపై టీడీపీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ముందు తప్పులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేసీఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే నీతి సూక్తులను ప్రజలు నమ్ముతారా? పెద్ద నోట్ల రద్దుతో జనం నిజంగా నరకం చూడడం లేదా? పేదలంతా ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తున్నారా? బీజేపీ అంతర్గత సమావేశంలో దీనిపై ఒక్కరు కూడా మాట్లాడకపోవడం దేనికి నిదర్శనం? బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యంపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. నాకు అధికారం, మరుజన్మ, స్వర్గంపై వాంఛలు లేవు. ప్రజల కష్టాలు తీర్చడమే నా ఆశ. ఇది ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఒక శ్లోకానికి అర్థం. పదవి కోసం వెంపర్లాడటం, పదవి వచ్చాక ఇలాంటి నీతి వ్యాఖ్యలు వినడం భారతీయులకు కొత్త కాదు. మోడీ స్వర్గం సంగతేమో కానీ ప్రజలు మాత్రం నరకం చూడక తప్పడం లేదు. భావోద్వేగ ప్రసంగాలు చేయగల మంచి మాటగారిగా పేరొందిన మోడీ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో అనేక మంది ఉద్దండులున్నారు. వారెవరిలో ఒక్కరైనా నోట్ల రద్దు ఎందుకు చేశారని మోడీని ప్రశ్నించినట్లు వార్తలు రాలేదేమిటో. ఆ పార్టీ దయనీయ స్థితికి ఇది ఒక నిదర్శనం. ఏ పార్టీలో అయినా బహిరంగంగా విధానాలు సమర్థించినా అంతర్గతంగా జరిగే సమావేశాల్లో మంచి చెడు రెండూ చర్చించుకుంటారు. బీజేపీలో ఒకప్పుడు అలా జరిగేదన్న భావన ఉండేది. మరి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వలేదో, ఇచ్చినా ఎవరూ నోరెత్తడానికి ధైర్యం చేయలేదో కానీ బీజేపీలో దీనిపై అర్థవంతమైన చర్చ జరిగినట్లు కనిపించడం లేదు. ఇక్కడ ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి. 2002లో గుజరాత్లో మత కలహాల్లో అనేక మంది మరణించారు. గోద్రా రైలు దగ్ధం ఘటన కానివ్వండి, ఆ తర్వాత సామూహిక హత్యాకాండలు కానివ్వండి, అవన్నీ దేశానికి చాలా అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. ఆనాటి ప్రధాని వాజ్పేయి ఢిల్లీలో దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని పదవి నుంచి తప్పించాలన్న చర్చ వచ్చింది. వాజ్పేయి ఆలోచనలకు భిన్నంగా కూడా బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. చివరికి మోడీని పదవి నుంచి తప్పించరాదని నిర్ణయించారు. కానీ ఈసారి ఇంత పెద్ద నిర్ణయం దేశ ప్రజలందరినీ ప్రభావితం చేసిన నోట్ల రద్దుపై అద్వానీ వంటి వారు బహిరంగంగా సమర్థించడమో వ్యతిరేకించడమో చేయలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పేదలంతా మద్దతు ఇస్తున్నారని మోడీ తనకు తాను చెప్పేసుకుంటున్నారు. 50 రోజుల తర్వాత శిక్షకు సిద్ధమవుతానని ఆయన గతంలో ప్రకటించిన నేపథ్యంలో తనకు తానే తీర్పిచ్చుకున్నారన్నమాట. ఇంతకీ నల్లధనం ఎంత వచ్చిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉండిపోవడమే నోట్ల రద్దు సఫలం కాలేదనడానికి పెద్ద నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక ఎన్నికల సంస్కరణల విషయానికి వద్దాం. పార్టీలకు విరాళాలు ఇచ్చేవారి వివరాలు బహిర్గతం కావాలని అనడం మంచిదే. అది ముందుగా బీజేపీ వైపు నుంచి చేసి చూపిస్తే ఆదర్శమవుతుంది. కనీసం ఎవరు విరాళాలు ఇచ్చారన్న సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన పార్టీల్లో బీజేపీ కూడా ఉంది. దీంతో పాటు ఫిరాయింపుల సంగతి చూద్దాం. ఒకవైపు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా ఫిరాయింపులను చట్టవిరుద్ధంగా ప్రోత్సహిస్తుంటే చేష్టలుడికి చూస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో సంస్కరణలు తెస్తానని నమ్మబలుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు టీడీపీలోకి చట్టవిరుద్ధంగా చేరితే కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వని స్పీకర్ వ్యవస్థ కేంద్రంలో ఉంది.
ఏపీ తెలంగాణలో అయితే ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులు నిస్సిగ్గుగా తమ పార్టీ కండువాలు కప్పుతుంటే స్పీకర్లు అండగా ఉండే దిక్కుమాలిన వ్యవస్థను కనీసం మందలించే ప్రయత్నం కూడా చేయని మోడీ నిజంగానే ఎన్నికల సంస్కరణలు తెస్తారా అన్న సంశయం కలుగుతోంది. అంతేకాదు స్వయంగా బీజేపీనే ఉత్తరాఖండ్ అనుభవంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో చేసిన ఫిరాయింపు రాజకీయం తర్వాత మోడీ చెప్పే సూక్తుల్లో ఎంత నీతి ఉందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఉద్దానం రోగులపై పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చేస్తున్నారా? 48 గంటల డెడ్లైన్తో నిజంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? పవన్ కళ్యాణ్ మాటలను అటు శ్రీకాకుళం జిల్లా వాసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఏళ్లుగా పరిశోధన జరుగుతున్నా ఇంతవరకు కారణాలు బయటపడలేదు. కిడ్నీ వ్యాధుల బారిన పడి 120 గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. ఏటా పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు వదిలేస్తున్నారు. వైద్యం కోసం ఖర్చు చేసిన కుటుంబాలు కుదేలవుతున్నాయి. బిడ్డలు అనాథలవుతున్నారు. వృద్ధులు ఒంటరవుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. వారి కష్టాలు చూసి చలించిపోయారు. 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, నిపుణుల కమిటీ వేసి కారణాలు కనుక్కోవాలని, అనాథలైన పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకుని చదివించాలని, ఒంటరైన వృద్ధులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వీటి పరిష్కారానికి 48 గంటల డెడ్లైన్ విధించారు. లేదంటే తానే 15 రోజుల్లో నివేదిక రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. ఈ డిమాండ్లు, డెడ్లైన్ శ్రీకాకుళం జిల్లా వాసుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇప్పుడు 48 గంటల డెడ్లైన్ ఎప్పుడో అయిపోయింది. జిల్లా పర్యటనలో మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు గాని పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. 24 ఏళ్ల పరిశోధనల్లో వెల్లడి కాని కారణాలు 48 గంటల్లోనో 15 రోజుల్లోనో తేల్చేయాలని డిమాండ్ చేయడాన్ని తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజాం పర్యటనలో ఈ ప్రస్తావన వచ్చినా డిమాండ్కు తగ్గట్టుగా స్పందించలేదు. పలాస, సోంపేటలో డయాలసిస్ యూనిట్లు పెడతామని ప్రకటించారు. చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ వెళ్లే వారికి ఉచిత ప్రయాణ పాసులు ఇస్తామని ప్రకటించి సరిపెట్టారు. మొత్తం మీద పవన్ పర్యటన వల్ల శ్రీకాకుళం జిల్లా వాసులకు మేలు జరిగిందో లేదో తెలియదు గాని ఆయన వ్యాఖ్యల్లో అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. సమస్యపై స్పందించినా సమస్య బ్యాక్గ్రౌండ్పై అవగాహన లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇదివరకు రాజధాని భూములు, పశ్చిమ గోదావరి ఆక్వాఫుడ్ భూముల విషయంలో పవన్ తీరును గమనించిన కిడ్నీ రోగుల కుటుంబాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. జస్ట్ పాలిటిక్స్ అని కొట్టిపారేస్తున్నారు. యుగంధర్, కరస్పాండెంట్, శ్రీకాకుళం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అడుగు కూడా ముందుకు పడడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నిధులు, నిబంధనల ప్రకారం ఇళ్లు కట్టడం అసాధ్యమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ప్రజాప్రతినిధులకు ఎటూ పాలుపోవడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ పథకానికి ట్రబుల్ ఏర్పడింది. 2 జిల్లాల్లో బాన్సువాడ మినహా ఏ నియోజకవర్గంలోనూ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో నిర్మాణ పనులు మొదలు కావడం లేదు. అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఇళ్లు మంజూరు చేశారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వీటిని త్వరగా నిర్మించాలని పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖలకు అప్పగించారు. ఈ శాఖల అధికారులు 2 జిల్లాల పరిధిలో టెండర్లు పిలిచినా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలిచారు. ఇళ్లు మంజూరై ఏడాదిన్నర గడిచినా బాన్సువాడలోని కొన్ని చోట్ల మినహా ఎక్కడా మొదలు కాలేదు. ఇసుక, సిమెంట్, స్టీల్ సబ్సిడీపై ఇస్తామని రాష్ట్ర సర్కారు చెప్పినా ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కేటాయించిన నిధుల్లో నిర్మించడం సాధ్యం కాదని వెనకడుగు వేస్తున్నారు. కాంట్రాక్టర్లు చొరవ చూపకపోవడంతో బాన్సువాడ ఎమ్మెల్యే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తన సెగ్మెంట్లోనే ప్రయోగాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేయిస్తున్నారు. స్థానిక కాంట్రాక్టర్లతో మాట్లాడి 205 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మంత్రి పోచారం తరచూ నిర్మాణ ప్రాంతాలకెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో తొలి ఇళ్ల పథకం తనదే కావాలనే ఆతృత మంత్రి పోచారంలో కనిపిస్తోంది. మిగతా 8 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిబంధనలు కొంత సడలిస్తే తప్ప ఎక్కువ మంది కాంట్రాక్టర్లు స్పందించే అవకాశం లేదు. దీంతో ఎమ్మెల్యేలు టెన్షన్కు గురవుతున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయనే భయం అందరిలో కనిపిస్తోంది. పంజాబ్ సీఎం అభ్యర్థి పేరును కాంగ్రెస్ ఎందుకు ధైర్యంగా ప్రకటించడం లేదు? ముందుగానే సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తే సమస్యలు వస్తాయని కాంగ్రెస్ భయపడుతోందా? మరొకరిని సీఎంగా ప్రకటిస్తే అమరీందర్ సింగ్ ఊరుకుంటారా?
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ ఊగిసలాడుతోంది. యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం కెప్టెన్ అమరీందర్ సింగ్ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విడుదల చేయించిన కాంగ్రెస్ నాయకత్వం సీఎం అభ్యర్థి విషయంలో మాత్రం పెదవి విప్పలేదు. అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరని అడిగిన ప్రశ్నలకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్, అగ్రనేతలెవరూ సమాధానం చెప్పలేదు. అమరీందర్ సింగ్ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడని ముక్తసిరి సమాధానంతో సరిపుచ్చారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు వివరించి ఇవే తన చివరి ఎన్నికలని, జీవితంలో మరోసారి పోటీ చేయనని, తప్పుడు వాగ్దానాలు చేయనని ప్రకటించడం విశేషం. సీఎం అభ్యర్థి విషయంలో హైకమాండ్లో నెలకొన్న అయోమయం వల్లే స్పష్టత రాలేకపోతుందనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో సీఎంగా ఉన్న సమయంలో కెప్టెన్ వైఫల్యాలు, 2007, 2012లో 2 సార్లు అకాలీదళ్లను ఎదుర్కోవడంలో వైఫల్యం, ఆయన బంధువులు పలు కేసుల్లో ఉండడం వంటి కారణాల వల్లే అమరీందర్ పేరు ప్రకటించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ లేదని ఇటీవల పంజాబ్ పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పడం విశేషం. సీఎం అభ్యర్థిగా అమరీందర్ను ప్రకటించాలని ఆయన వర్గం గట్టి ఒత్తిడి తెస్తున్నా అధిష్టానం మాత్రం మౌనంగానే ఉంటోంది. పీసీసీ అధ్యక్షుడిగా కెప్టెనే ఎన్నికల్లో పార్టీని నడిపిస్తున్నందున ప్రత్యేకించి ప్రకటించాల్సిన అవసరం లేదన్నది మరో వాదన. ఎన్ వెంకటేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, ఢిల్లీ. మేనత్త జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి త్వరలోనే ఎంటర్ అవుతానంటున్న దీప మాటలు అన్నాడీఎంకేలోనే కాదు, తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడులో కొత్త రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మ జయలలిత మేనకోడలు దీప కొత్త శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన మేనత్త మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన దీపకు చాలామంది అన్నాడీఎంకే కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ నాయకులంతా చిన్నమ్మ శశికళ వైపు వెళ్లినా జయలలితకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు, ఆమె ఆశయ సాధన కోసం నేనున్నానని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు దీప. పదే పదే ఈ మాటలను దీప అంటుండడంతో అన్నాడీఎంకేలో ఆమెకు మద్దతు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది దీపకు మద్దతు తెలిపేందుకు చెన్నైలోని ఆమె నివాసం ముందు బారులు తీరుతున్నారు. అంతేకాదు, తమకు నాయకత్వం వహించాలని వారు నినదిస్తున్నారు. కార్యకర్తల ఉత్సాహం కావచ్చు, రాజకీయంగా ఎదగాలన్న తపన కావచ్చు, తనను చూసేందుకు వస్తున్న జనానికి అత్త ఆశయ సాధనకు తాను కృషి చేస్తానని దీప భరోసా ఇస్తున్నారు. అత్త మరణంపై జవాబు చెప్పాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వాన్ని, శశికళను హెచ్చరిస్తున్నారు దీప. త్వరలోనే రాజకీయాల్లో ప్రవేశిస్తానంటున్న దీప తన ప్రయాణం, తన నిర్ణయాన్ని ఎంజీఆర్ జయంతి తర్వాత ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మాటలు ఆమెకు మద్దతుగా వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంటే శశికళ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తానికి దీప నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.